నరేంద్ర మోడీని కలిసేదాకా చెప్పులేసుకోనని ప్రతిజ్ఞ చేసినటువంటి ఒక అభిమానిని స్వయంగా నరేంద్ర మోడీ పిలిచి 14 సంవత్సరాల తర్వాత తనకి షూస్ స్వయంగా ఇచ్చి తొడిగించినటువంటి సంఘటన నిన్న అందరూ చూశారు. ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పీఠం ఎక్కిన ఆ పైన ఆయన కలిసే అవకాశం వచ్చాకే పాదరక్షలు వేసుకుంటాను వ్యక్తి 14 ఏళ్ల కింద చేశారు ప్రతిజ్ఞ. నరేంద్ర మోడీ 11 ఏళ్ళు అయ్యింది ప్రధానమంత్రి అయి. అంటే అంతకుముందు 3 ఏళ్ల క్రితమే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వాలి, ప్లస్ ఆయన పీఎంగా నన్ను పిలవాలి, నేను గెలవాలి అన్నటువంటిది ఓ శపథం అనమాట. ప్రధాని సోమవారం ఆయనకు స్వయంగా బూట్లు అందజేశారు. హర్యానాలోని కైదల్ జిల్లాకు చెందినటువంటి రాంపాల్ కశ్యప్ మోడీకి వీరాభిమాని. తన ఆరాధ్య బీజేపీ నేత ప్రధానమంత్రి పదవిని చేపట్టాలంటూ ఆయన కలిసే అవకాశం తనకు దక్కాలని రాంపాల్ బలంగా కోరుకున్నాడు. తన కోరిక నెరవేరాకే మళ్ళీ పాదరక్షలు వేసుకుంటానని 14 ఏళ్ల క్రితం ప్రతినబూనాడు. తాజాగా హర్యానాలోని యమునానగర్లో మోడీని ఆయన కలిశారు. రాంపాల్కి స్వయంగా కొత్త బూట్లు బహుకరించిన ప్రధాని వాటిని వేసుకోవడంలో ఆయనకు సహకరించారు కూడా. సంబంధిత వివరాలను ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత కానీ అందరికీ తెలియలేదు. అభిమానుల ప్రేమ తనను ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అందులో చెప్పుకొచ్చారు. అయితే సామాజిక సేవ, జాతి నిర్మాణంతో ముడిపడి ఉన్న అంశాల కోసం మాత్రమే ప్రతిజ్ఞలు తీసుకోవాలని, ఇట్లాంటి వ్యక్తిగత ప్రతిజ్ఞలు వద్దని కూడా పిలుపునిచ్చారు.